ఎకరానికి 8,000 2 రోజులలో నాటుతాం. ఏమైనా మిగిలితే మీరే నాటుకోవాలి. లేదు 10,000 ఇయ్యండి గుండు గుత్త, మొత్తం మేమే నాటిపోతాం, మిగిలిన తగిలిన అంతా మాదే, మేమే చూసుకుంటాం. వరి నాట్లప్పుడు రైతు పడే కష్టాలు కూలీల కోసం. దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసినా కూడా దేవుడైనా దిగొస్తాడేమో, కానీ వరి నాట్లప్పుడు మాత్రం రైతు దగ్గరికి కూలీలు రారు. వచ్చినా ఎంత అంటే అంత ఇబ్బంది పెడతారండి. 100 రూపాయలు 500 అటు ఇటు అయిందని పొలం దగ్గరికి వచ్చి మరీ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఏ గవర్నమెంట్ ఉద్యోగి కూడా సంపాదించడండి రోజుకి 2,000 3,000. వరి నాట్లప్పుడు కూలీల డిమాండ్ మాత్రం చాలా అధికంగా ఉంటుంది. మీరు కాకపోతే కూలీ వాళ్ళు ఎవరైనా వస్తారమ్మా, కానీ రైతు పండించకపోతే పండించడానికి ఎవ్వరు లేరు అక్కడ. అందరూ రైతు మీద పడి బ్రతుకుతూ ఉండేవాళ్ళము. రైతునే డిమాండ్ చేస్తే ఇలా? మీరు ఏ కంపెనీలోకి వెళ్ళి పనిచేస్తున్నాం అనుకుంటారా అండి? రైతు పండించకపోతే ఏ కంపెనీలు కూడా పనిచేయవు. కూలి వాళ్ళము, రైతు కష్టం చూస్తూ ఉండేవాళ్ళం. ఆయన కష్టాన్ని గుర్తించి రూపాయి అటో ఇటో తీసుకోవాలి, కానీ ఆయన మీద పడిపోయేట్టుగా ఉండకూడదు. కాస్త ఆలోచించండి.